సో హలో గాయస్, ఈరోజు నేను ఒక కంట్రీ పోలీస్ స్టేషన్ అయితే డిస్టర్బ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆ కంట్రీ పీపుల్ మా దేశంపై దాడి చేశారు గాయస్. నేను తెలియని విషయం ఏంటంటే నేను ఒక సీక్రెట్ ఆర్మీ ఆఫీసర్, రిషికేష్ ఆర్మీ. ఇప్పుడు నేను ఆ దేశానికి వెళ్తాను. సేమ్ ఆ కంట్రీ మన కంట్రీ లాగానే ఉంటుంది. సేమ్ కంట్రీకి వెళ్ళబోతున్నాను. లేదు గాయస్, ఆ కంట్రీ పోలీస్ మన ఇండియన్ సోల్జర్స్ని వాళ్ళు అటాక్ చేశారు గాయస్. ఇంతమంది అనుకుంటున్నారు మీరు. మొత్తం టోటల్ 3 మెంబర్స్ కిల్ చేశారు. 3 మెంబర్స్ కిల్ చేసినారు. చేయబోతున్నాను. మన కంట్రీ పైన వాళ్ళు దాడి చేస్తారా గాయస్? నేను ఇప్పుడు దగ్గరకు వచ్చేసాను. ఇదే కంట్రీ బార్డర్. అక్కడ నుంచి చూడండి గాయస్, బార్డర్ మనకి ఏం చేయలేదు. ఇలాగా మనమైతే వెళ్ళిపోతాం. మనమైతే వీళ్ళంతా వచ్చాం. ఇలాంటి అటాక్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి వాళ్ళకి డౌట్ రాదు. చాలా ఉన్నాయి కాబట్టి సో గాయస్, మనమైతే ఆ దేశ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. సో మనమైతే ఇక్కడ ఉంది గాయస్ పోలీస్ స్టేషన్. వాళ్ళని ఇప్పుడు ఎలా చంపుతాను చూడండి. మన ఇండియన్ పీపుల్ని వాళ్ళు చంపారు గాయస్. ఎలా వదులుతాను అనుకుంటున్నారు వాళ్ళని? సో గాయస్ చూడండి గాయస్, మనమైతే ఆ దేశపు పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాము. పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది గాయస్. సో ఈ దేశాన్ని మనం వీలైనంత నాశనం చేయాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు మన దేశం పైన చాలా దారుణంగా బిహేవ్ చేశారు. వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళు దద్దమ్మలు గాయస్ ఈ కంట్రీ వాళ్ళు. సో వీళ్ళు బాంబు పెట్టి లేపేద్దాం. మిగతా వాళ్ళని గన్తో లేపేద్దాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. చాలా డేంజర్. ఇలా కళ్ళు కనిపించమనుకుంటున్నారు గాయస్. నేను ఒక మందు తాకాను, అందుకే వీళ్ళకి కనిపించడం లేదు. సో ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది గాయస్. ఇప్పుడు గన్ను పెట్టుకొని రెడీగా ఉందాం వాళ్ళని చంపడానికి. సో మనమైతే వీళ్ళని పేల్చేద్దాం. సో గాయస్ ఇప్పుడు చూడండి గాయస్ ఎలా చేస్తాను. ఇద్దరు పోలీసులు వచ్చారు. ఒక షాట్. సో మనమైతే వెళ్ళిపోతాం గాయస్. పోలీసులు వచ్చేస్తారు. ఈ విషయం ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. తొందరగా వెళ్ళిపోవాలి, వీలైనంత తొందరగా. వెళ్ళు 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 పోలీసులు వచ్చేస్తారు. ఎక్కేసాను. ఎక్కడున్నారు ఈ పోలీసులు? దేశంపై దాడి చేసినా సరే ఈ పోలీసులకి అసలు తెలియదు. ఈ దేశం చూడండి గాయస్, పోలీసు అయిపోయింది గాయస్. ఈ పోలీస్ కారు ఇట్లున్న పోలీస్ కూడా ధైర్యం ఉన్నారు గాయస్. పాపం మీ దేశపు ప్రజలు చాలా మారి, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు గాయస్. ఆర్మీ వాళ్ళే చాలా పోలీసు దేశం కోసం ప్రాణాలు ఇస్తాండ్రా. రిషికేష్ ఇక్కడ, రిషికేష్ ఆర్మీ ఆఫీసర్.
అందుకే చెప్పడం లేదు. ఏరే ఈ పోలీసులు బయటకు వచ్చినా కానీ నాకు షూట్ కూడా చేయలేదు. కామెంట్ పెట్టండి. వదిలిపెట్టాను నేను, వదిలిపెట్టాను. నా దేశం పైన దాడి చేస్తాను. ముగ్గురు చంపిన 3,000 మంది చంపినప్పటికీ లాంటిది నా దేశం ఆస్తిపై నేను దాడి చేస్తానని 30 లక్షల మంది వచ్చిన ఏం చేయలేరు. నా ఇండియన్ ఆర్మీ ఏం చూస్తే ఇక్కడ ఉంటాను. ఎవరు ఏం చేయలేరు. చూడండి చేయడం లేదు. ఇలా పక్కకి వెళ్ళిపోతున్నారు. సో మనమైతే సేఫ్ కాదు. చాలా మంది పోలీసులు సో మనమైతే ఒక సేఫ్ ప్లేస్ ఇంకా ఎన్ని ప్రమాదాలు వచ్చినా సరే నేను నా దేశానికి రక్షగానే ఉంటాను. ఇట్లా పారిపోతారు గాయస్. ధైర్యం ఉండాలిరా నీకు. ఇప్పుడు ఆర్మీ టైంతో కాదురా. నేను ధైర్యం ఉండాలి. ఎవరు రైలు రండ్రా ముంగటికి మిసైల్తో స్పాట్ ఉంటాయి గైస్ మనతోని. ఇండియన్ ఆర్మీ మజాక. ఓకే పోలీస్ రావడం లేదా. సో ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంట్లో ఎందుకు, మన కార్ ఇక్కడే తెప్పించుకుంటాను. నేను కాల్ చేస్తానన్నమాట మన సోల్జర్స్కి. హలో, నాకు వెంటనే బుల్లెట్ బైక్ తెప్పియండి రా. అలాగే సార్. ఓకే సో గాయస్ మన బైక్ అయితే వచ్చేసింది. ఈ యాడ్లో ఒకటి గాయస్ ఫోన్ ఓపెన్ చేసి ఆ యాడ్ సో మనం అయితే ఇంకా కొంతమందిని చంపేసి వెళ్ళిపోతాం. ఇది దీని సో గాయస్ మన బుల్లెట్ బైక్ పోవాలంటుందో. సో ఇప్పుడు మన ఇప్పుడు ఈ ల్యాంప్ వర్కింగ్ మనం పిన్ చేద్దాం. ఫాస్ట్గా ఎగిరిపోతాం. చూడండి గాయస్ చాలా సేపు అయింది గాయస్. ఇది మన కంట్రీ అనమాట. ఒక 2 days అయింది అనమాట.
అనమాట గైస్ రావడానికి వెళ్ళడానికి. సో మన ఇల్లు అయితే చాలా దగ్గరగా ఉంది. అమ్మాయి గైస్ చివరికి వచ్చేసా మన పోలీస్ స్టేషన్. ఇది మన ఫేవరెట్ ఇల్లు. పట్టుకోవాలి గైస్ మళ్ళీ. సో కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడి నాకు కాపింగ్ అవార్డు ఇచ్చారు గైస్. దీని నా ఫేవరెట్ బైక్ గైస్. సో మన ఇంట్లో పెట్టుకుంటాను. దీన్ని నేను ఆడినా సరే ఏం కాదు, కానీ వేరే వాళ్ళు ఆడితే మాత్రం వాళ్ళు కాలిపోతారు. స్టెప్స్ కనిపిస్తే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే నెగ్లిజిబుల్. నా కంప్యూటర్ పేరుపోతుంది. ఇది నా ఫేవరెట్ కంప్యూటర్. కంప్యూటర్స్ కన్నా ల్యాప్టాప్స్ నా చాలా ఫేవరెట్ గా. సో మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ సూపర్ వీడియో అయితే ఉండబోతుంది కదా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ఆ వీడియో చేసేద్దాం. Bye bye, meet in you soon. Bye bye guys, subscribe to my channel and like.